నమస్తే అండి. నేను మషి. నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మునక్కాయలతో ఫ్రై అండి. ముఖ్యమైన పోషకాలు, అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునగతో రకరకాల వంటలు వండుకోవచ్చండి. అందులో ఒకటి మునక్కాయల ఫ్రై అండి. మరి ఈ ఫ్రై తయారీ విధానం ఏంటో చూసేద్దామండి. పప్పుల పొడితో చేసే ఈ మునక్కాయ ఫ్రై చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను 1/2 కేజీ మునక్కాయలు తీసుకొని వాటిని తొక్క ఎలా తీయాలో చూపిస్తున్నా. అన్నీ సరే ఒక 2 ఇంచుల్లాగా ఇలా కట్ చేసుకొని దాని తొక్కని ఇలాగా తీసేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు చూసారా, ఇలాగా అన్నీ ఒకే సైజు కట్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. చూడండి ఈ మాత్రము. ఓకే, ఇప్పుడు దీనికి కావలసిన పప్పుల మసాలాని రెడీ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పప్పులు తీసుకొని అందులోకి ఒక 10-15 వెల్లుల్లి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండర్లో పొడి చేసుకోవాలండి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి, పొడి పొడిగా. మునక్కాయలను కూడా కడిగి పక్కన ఉంచేసుకుందామండి. ఇప్పుడు ఒక బాణలి ఉంచుకొని స్టవ్ మీద సిమ్లోనే ఉంచేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేద్దాం. దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే మరో టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా వేసేద్దాము. ఒక 4-5 ఎండుమిరపకాయలని ఇలా చిన్నగా గిల్లేసి ఇవి కూడా ఇందులో వేసేస్తామండి. ఇవి వేసేసిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును అది కూడా వేసేద్దామండి. వేసేసి వీటిని ఇలాగా వేయించాలి. కలర్ మారకూడదండి, అలా అని మాడిపోకూడదు. జస్ట్ మగ్గితే సరిపోతుందన్నమాట. ఇలా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత మనం కడిగి రెడీగా ఉంచుకున్నాం కదా మునక్కాయలు, ఆ మునక్కాయలని ఇలా వేసేద్దామండి. వీటిని వేసేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. జస్ట్ అలా వేయించిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ కూడా వేసుకుందామండి. నేను 1.5 టీ స్పూన్స్ వేసాను, సరిపోతుంది. ఇవి వేసి ఇప్పుడు అంతా ఇలా కలుపుకోవాలండి. పసుపు సాల్టు ముక్కలకు బాగా పట్టాలన్నమాట. అలా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. దీనిలోనే మునక్కాయలు ఉడికిపోవాలి. ఇలా ఉడికించడం వల్ల దీని పోషకాలు ఏవి నష్టపోవండి. అందువలన మూత ఉంచేసి ఉడికే వరకు ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఈ కారం కూడా వాటర్తో పాటే ఉడికితే మునక్కాయలకు బాగా పట్టుకుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు కారం పొడి వేసేసి మరోసారి ఇలా అంతా కలుపుకోవాలి. అదే మరొకసారి అయితే మునక్కాయని సపరేట్ ఉడికించి ఆ మునక్కాయలు తీసి మళ్ళీ ఇట్లా కూర చేసేది ఉంటుందండి. అలా కాకుండా డైరెక్ట్గా మునక్కాయలు వేసేసి వాటిని కూరతో పాటు ఉడికిచ్చేస్తే మనకు పోషకాలు నష్టపోయినాం అనేది ఎక్కడా ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, చక్కగా ఉడికిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్నాం కదండి పప్పుల పొడి, ఆ పొడిని వేసేసేయాలి. పప్పుల పొడి వేసి అడుగు పట్టుకోకుండా ఇలా చకచకా కలిపేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. ఒకవేళ కొంచెం తక్కువ ఉంటే కూడా వేసేసుకోవచ్చు, ఇప్పుడు ఏం పర్వాలేదు. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కాసిన్ని మునక్కాయలు ఉంటే చాలండి. మునక్కాయ సాంబారు, కూర, ఫ్రై ఇలా అనేక రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. బీపీ, షుగర్ తగ్గించడంలో ఈ మునక్కాయలు ఎంతో సహాయపడతాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మునగ ఆకు కానీ కాయలు కానీ ఆరోగ్యానికి చాలా సపోర్ట్ చేస్తుందండి. దీని గురించి తెలియని వారంటూ ఉండరండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.